తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు వైసీపీ నేత గండి రవికుమార్ కూటమి నేతల తీరుపై ధ్వజమెత్తారు. దేవుడితో రాజకీయాలు చేయడం తగదంటూ కూటమి పార్టీల నేతలకు ఆయన హితవు పలికారు. గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటు ఇతర నేతలు చేస్తున్న కుటిల రాజకీయాల వల్ల ఆ పార్టీల మనుగడే దెబ్బతినే పరిస్థితి ఉందని, ఇది గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు మొగలిపురం గ్రామంలో గల రామాలయంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుపతి లడ్డూ పేరిట చేసిన ఆరోపణలు అసత్యమని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించుకున్నటువంటి సందర్భాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులకు ఆయన హితవు పలికారు. దైవంగా భావించే ఆ పరమాత్మ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద గత వారం రోజులుగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేవలం ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ, నింద, లడ్డులో ఏదో కలిసిందని. ఇది జరిగి జూన్ 2నో జూన్ 3నో జరిగితే ఇవాళ తారీఖు ఎంత అండి? 3 నెలల తర్వాత మీరు 100 రోజులు అదేదో ఫంక్షన్ కార్యక్రమం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం అట. వరదలన్నీ వచ్చి మొత్తం మునిగిపోయి ముంచే ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వానికి పెట్టుకొని దానిలో చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక అభాండం, ఒక నింద ఎవరి మీద వేసేస్తే ఇది మర్చిపోతారు కదా ప్రజలు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లాస్ట్కి భగవంతుడిని కూడా వాళ్ళ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలంటే రాజకీయ పరంగా చూసుకోవాలి. మీరేమైనా ఉంటే మీరు మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీగా మేమేమైనా ఉంటే మేము మాట్లాడతాం. అంతేగాని దైవం మీద రాజకీయం. అసలు ఎవరేం తప్పు చేసినా కూడా ముడుపులు రూపంగా ఇలాగ వచ్చే పాటలు పాడకుండా ముడుపులు కోయన్న ముచ్చట కోయన్నని చెప్పి ముడుపులు ఇచ్చుకొని మా పాపాలను తొలగించవయ్యా బాబు అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని వేరుకుంటారు అందరూ. అలాంటిది మీరు ఈవేళ ఏదో కల్తీ జరిగిందని చెప్పి భగవంతుని మీద ఒక ఆరోపణ చేసి అది నిందేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని మీరు నింద వేసేస్తే, ఇందాకే చెప్పాం మీ పత్రికాముఖంగా, శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడికే నీరాపణ తప్పలేదు. తనకి సూర్య భగవానుడు బహుకరించినటువంటి శత్రాజిత్ మణిని దొంగిలించకపోతే ఎలాంటి ఆరోపణ చేశాడో తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆ నీలాపణను ఎలా మాపుకున్నాడో చూసింది అందరికి తెలిసిన సత్యమే, వినాయక చవితి కథ రూపంలో. మరి ఈరోజు ఇవాళ మీరు సిట్ వేశారు. సిట్ కాదు కదా మేము కోరుతున్నది, గవర్నమెంట్ మీద ఉంది ఇక్కడ, అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. వెయ్యండి, సిబిఐ ఎంక్వైరీ జరిపితే నిజంగా తప్పు జరిగితే శిక్షించండి, మీ చేతిలోనే కదా ఉంది.
మళ్ళీ ఈవేళ సిట్టేంటి మీ దగ్గర ఉండి? మీరు ఫస్ట్ రోజు చేసిన ఆరోపణలకి ఈవేళ చేసిన ఆరోపణలకి మీకు చాలా తేడా కనిపిస్తుంది మీ దీనిలోనే, మీ మాటల్లోనే. ఫస్ట్ రోజు తప్పు జరిగిందన్నారు, ఇప్పుడు తప్పు జరిగే ఉంటుంది అన్నారు. ఒక పక్క వాళ్ళేమో ఏ తప్పు జరగలేదు, ఏ కల్తీ లేదని చెప్పేసి ఆ కంపెనీలు ఏదైతే క్లియర్గా చెప్తున్నారు, ఎండీలు కానీ ఎవరు కానీ. మరి మీరు తప్పు జరిగింది అంటున్నారు, వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. మిమ్మల్ని ఒకటే చెప్తున్నాను, 2017 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టినప్పుడు పాదయాత్ర ముగించుకొని స్వయంగా వచ్చి కాలినడకన తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు ఆయన. సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర నడిచిన తర్వాత. అంతటి భక్తుడు. బహుశా క్రిస్టియన్ అవ్వచ్చు, క్రిస్టియన్ భక్తులు కాకూడదా? క్రిస్టియన్ వెంకటేశ్వర స్వామికి భక్తులు కాకూడదా? మీకు ఇందాకే చెప్పాను. బీబీ నాంచారమ్మ అని చెప్పి ముస్లిం ఆవిడ, రాయలసీమ ప్రాంతంలో ఒక ముస్లింగా పుట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించి భర్తగా పొందాలని చూసి భర్తగా పొందింది. మరి అలాంటి వెంకటేశ్వర స్వామిని పట్టుకొని ఈవేళ మీరు ఇందాకేదో అన్నారు, మీరు సంతకం పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి. ఏంటిది? ఒక మానవత్వం ఉన్న నాయకుడిగా తిరుమలకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఈవేళ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే మాకు నిజంగా భయం వేస్తుంది. భగవంతుడి మీద కూడా రాజకీయాలు చేస్తుంటే ప్రజలు ఏమైపోవాలి? ప్రజలు ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు ఎలాగున్నా, రాజకీయ నాయకులు ఎలాగున్నా భగవంతుడు ఉన్నాడులే మా అందరి అనేక నమ్మకంతో ఈవేళ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని కాపాడుతాడనే నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలందరూ ధైర్యంగా ఉన్నారు. ఈవేళ మీకు భగవంతుడిని అపవిత్రం చేసే విధంగా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా భయం వేస్తుంది మాకు. ఈ అన్నీ కూడా భగవంతుడు అన్నాడు చూసుకుంటాడు, నిజంగా శిక్షిస్తాడు. ఎవరు తప్పు చేస్తారని వదలడం. ఇందాక చెప్పాం, కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నాయి. ఈవేళ ఆయన తిరుపతి వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి హారతి, అఖండ హారతి ఇస్తూ ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందని నిరూపిస్తే నా కుటుంబం మొత్తం సమేతంగా కూడా మేము రక్తం కారుకొని చస్తామని చెప్పి మా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయాల్లో కూడా పూజలు జరిపి ఆ భగవంతుడి కంటే మరకని ప్రక్షాళన చేయండి అనే పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో మొగలపురం గ్రామంలో ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒక భజన రూపంలో ఒక పాటలు పాడుతూ, ఒక గానం చేస్తూ, ఒక దీపారాధన చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కంటిన మచ్చని తీయాలని చెప్పి మేము మా గ్రామం అంతా కూడా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మీ ద్వారా ఈవేళ అన్యమతస్థుడిగా ఈవేళ ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆపారు. మీరు ఇందాకే చెప్పాము, మేము ఒక ముస్లిం ఆవిడ ఆరాధించి వెంకటేశ్వర స్వామిని పొందింది. ఇందులో ఏం తప్పు ఉంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే నాయకుడు ఆయన. అప్పుడు లేని డిక్లరేషన్ ఇవాళ కావాలా మీకు డిక్లరేషన్? ఏంటి మీరు మీ చేతుల్లో ఉన్న రాజ్యాంగం మీరు ఏదైనా చేయొచ్చని చేయాలనుకుంటున్నారా? అప్పుడు ఈ 3 నెలల్లో తెలిసిపోయింది మాకు కాదు, ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ అసెంబ్లీలోనే చూస్తే భయవేస్తుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చులకనైపోయారు కాబట్టే మీరు ఈవేళ దైవాన్ని కూడా వదలకుండా దైవం మీద కూడా రాజకీయం చేస్తున్నారు. డెఫినెట్ గా మిమ్మల్ని భగవంతుడు శిక్షిస్తాడని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. శాశ్వతం అంటే అనంతం. ఈ విశ్వం అంతా శాశ్వతంగా ఉండే ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అందులో హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా లేదు. అసలు హిందూ మతం, అసలు సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ఒక ధర్మం. నువ్వు ధర్మంగా నడుచుకోవాలని చెప్పి ఒక హిందూ సనాతన ధర్మం అది తెలుసుకోకుండా మీరు ప్రజలను రకరకాల తప్పుదోవలు పట్టించి ఈవేళ వెంకటేశ్వర స్వామి మీద మీరు అపవాదం వేసి మా నాయకుడి మీద నిందలు మోసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు డెఫినెట్ గా క్లియర్ గా సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ మేము కోరుతున్నాం, వేసి క్లియర్ గా నిజంగా ప్రూవ్ అయితే చెప్పండి, మేమే శిక్ష అనిపిస్తాం. మీరు జరిపించండి, అది మీకు నిజంగా చిత్తశుద్ధి జరిపించండి. అది దీనిని మేము పత్రికా ముఖంగా వెంకటేశ్వర స్వామికి అంటించిన మంట ఏదైతే మీరు నింద వేశారో అది తొలగిపోవాలని చెప్పి ఈవేళ మేము భజన పరంగా పెట్టి దీపారాధన చేస్తూ ఈవేళ వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని భజన కార్యక్రమం మా సభ్యులందరి చేత భజన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి అంటే కళంక వదిలిపోవాలి, ఈ దుస్తులకి శిక్ష పడాలని చెప్పి మీ ద్వారా